హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు దొండకాయ చట్నీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా. దొండకాయ తినని వారు కూడా ఇలా చేస్తే తప్పకుండా కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారండి. ముందుగా హాఫ్ కప్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 10 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 8 వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు అన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అలా అయితేనే దొండకాయలు అన్నీ ఒకే రకంగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 4 పండిన టమాటాలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ కేజీ దొండకాయలకి 4 టమాటాలు యాడ్ చేశానండి. అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. టమాటాలని ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న చింతపండు ముక్క తీసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. చూడండి, ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. చూడండి, ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, వేయించిన పల్లీలు వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న దొండకాయను వేసుకొని చూడండి, ఈ విధంగా కొద్దిగా బరకగా రోట్లో వేసుకున్న టేస్ట్ వస్తుందండి. మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ కలుపుతూ ఈ విధంగా చేసుకోవాలండి. సేమ్ టేస్ట్ మాత్రం రోటి పచ్చడి లాగానే ఉంటుందండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడడానికి కూడా రోటి చట్నీ లాగానే కనిపిస్తుంది కదండి. ఈ పద్ధతిలో చేయడం వలన దొండకాయలు తినని వారు కూడా అసలు దొండకాయ టేస్ట్ అనేది ఇలా ఉంటుందా అని ఇష్టంగా తింటారండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.